ఎపిసోడ్ 65 యూదా పత్రిక విశ్వాసం కోసం పోరాటం మరియు దేవుని దయలో నిలవడం. ప్రియమైన సహోదర సహోదరీలారా, యేసు క్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ వందనాలు. బైబిల్ పుస్తకాల పరిచయం సిరీస్లోని 65వ ఎపిసోడ్కు స్వాగతం. గత ఎపిసోడ్లో మనం 3వ యోహాను పత్రిక నుండి సత్యం కోసం సహకారం, ఆతిథ్యం యొక్క ప్రాముఖ్యత మరియు సంఘంలో నాయకత్వ సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలుసుకున్నాం. ఈ రోజు మనం చూడబోయే యూదా పత్రిక బైబిల్లోని అతి చిన్న మరియు అత్యంత శక్తివంతమైన హెచ్చరిక లేఖలలో ఒకటి. ఈ పత్రిక తప్పుడు బోధనలపై ఒక బలమైన ఖండనను కలిగి ఉంది. యూదా పత్రిక యొక్క రచయిత యేసు క్రీస్తు ప్రభు యొక్క సహోదరుడు మరియు యాకోబు సహోదరుడు అయిన యూదా. ఇతడు తన విశ్వాస స్నేహితులకు రక్షణ గురించి వ్రాయాలని ఆశించాడు. కాని సంఘంలో తప్పుడు బోధనలు చొరబడటం వలన వారిని విశ్వాసం కోసం పోరాడమని ప్రోత్సహించాల్సిన అవసరం ఏర్పడింది. ఈ పత్రిక ప్రధానంగా తప్పుడు ఉపాధ్యాయులను ఖండించడానికి మరియు విశ్వాసులను ధైర్యపరచడానికి వ్రాయబడింది. రచయిత మరియు వ్రాయబడిన కాలం. రచయిత యూదా యేసు సహోదరుడు. వ్రాయబడిన కాలం క్రీస్తు శకం 65-80 మధ్య కాలంలో వ్రాయబడింది. ఇది 2 పేతురు పత్రికకు చాలా సారూప్యంగా ఉంటుంది. పుస్తక ఉద్దేశ్యం: విశ్వాసం కోసం పోరాటం, సత్యం కోసం నిలబడమని మరియు క్రీస్తు సువార్తను వక్రీకరించేవారిని ధైర్యంగా ఎదుర్కోవాలని ప్రోత్సహించడం. తప్పుడు ఉపాధ్యాయుల తీర్పు: అనీతిగల అనైతిక జీవితాన్ని జీవించే తప్పుడు బోధకులను దేవుడు ఖచ్చితంగా తీర్పు తీరుస్తాడని చూపించడం. ఆధ్యాత్మిక నిలకడ: విశ్వాసులు తమ జీవితాన్ని దేవుని ప్రేమలో ఎలా కొనసాగించాలి. యూదా పత్రిక సారాంశం మరియు లోతైన వివరణ. ఈ పత్రిక కేవలం ఒకే అధ్యాయం కలిగి ఉంటుంది మరియు ఇది ఒక ఆవేశంతో కూడిన హెచ్చరిక లేఖ. విశ్వాసం కోసం పోరాడమని ఆజ్ఞ. వచనం 1-4. యూదా తాను రక్షణ గురించి వ్రాయాలనుకున్నానని, కాని తప్పుడు వ్యక్తులు సంఘంలోకి చొరబడ్డారని, వీరు దేవుని కృపను అనీతిగల పనులకు సాకుగా వాడుతున్నారని చెబుతాడు. అందువల్ల పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన విశ్వాసం కోసం తీవ్రంగా పోరాడాలి అని ఆజ్ఞాపిస్తాడు. తప్పుడు బోధకులకు ఉదాహరణలు మరియు తీర్పు. వచనం 5-16. యూదా ఈ తప్పుడు ఉపాధ్యాయులకు దేవుని తీర్పు ఖచ్చితంగా వస్తుందని నిరూపించడానికి చరిత్ర నుండి 3 ఉదాహరణలను ఇస్తాడు. 1. ఐగుప్తు నుండి విడుదలైన ఇశ్రాయేలీయులు అవిశ్వాసం వలన నాశనమయ్యారు. 2. పడిపోయిన దేవదూతలు దేవుని నియమాలను ఉల్లంఘించినందుకు సంకెళ్లలో ఉన్నారు. 3. సొదొమ గొమొర్రా అనైతికత వలన అగ్నితో నాశనమయ్యాయి. యూదా ఈ తప్పుడు ఉపాధ్యాయులను నీటిలేని మేఘాలు, నిష్ఫలమైన చెట్లు మరియు అలలతో పోల్చి వారికి ఖచ్చితంగా తీర్పు వస్తుందని చెబుతాడు. విశ్వాసులకు ప్రోత్సాహం మరియు ఉపదేశం. వచనం 17-25. యూదా విశ్వాసులను అపోస్తలుల యొక్క హెచ్చరికలను గుర్తుంచుకోమని చెబుతాడు. అపహాస్యం చేసేవారు చివరి రోజుల్లో వస్తారని అపోస్తలులు చెప్పారు. ఆధ్యాత్మిక నిలకడకు 3 సూచనలు. 1. మీ పరమ పవిత్రమైన విశ్వాసంలో మిమ్మల్ని మీరు కట్టుకోండి. 2. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. 3. నిత్యజీవం కోసం ఎదురుచూస్తూ దేవుని ప్రేమలో నిలబడండి. పత్రిక చివర్లో యూదా శక్తివంతమైన స్తుతితో ముగిస్తాడు. మన ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా మిమ్మల్ని నిందలేని వారిగా ఆయన మహిమ ముందు నిలబెట్టడానికి శక్తిగల దేవునికి మహిమ కలుగునుగాక. మన జీవితానికి అన్వయం. హృదయాన్ని తాకే పాఠాలు. ప్రియమైన వారలారా, యూదా పత్రిక నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. 1. విశ్వాసం కోసం పోరాటం. మన క్రైస్తవ సిద్ధాంతం కోసం మరియు సువార్త సత్యం కోసం మనం రాజీ పడకుండా పోరాడాలి. 2. తప్పుడు బోధనల ఖండన. దేవుని కృపను దుర్వినియోగం చేసే లేదా క్రీస్తు యొక్క దైవత్వాన్ని నిరాకరించే తప్పుడు బోధకులను మనం తిరస్కరించాలి. 3. పాత నిబంధన నుండి పాఠాలు. దేవుడు గతంలో తీర్పు తీర్చినట్లుగా ఈరోజు కూడా తీర్పు తీరుస్తాడు. 4. ఆధ్యాత్మిక భవనం. మనం మన పరమ పవిత్రమైన విశ్వాసంలో హోలియెస్ట్ ఫెయిత్ మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. 5. పరిశుద్ధాత్మలో ప్రార్థన. మనం పరిశుద్ధాత్మ శక్తితో ప్రార్థన చేయాలి. 6. దేవుని ప్రేమలో నిలబడడం. మనం యేసు క్రీస్తు ప్రభువు యొక్క కనికరం కోసం ఎదురుచూస్తూ దేవుని ప్రేమలో నిలకడగా ఉండాలి. 7. సంరక్షణ. దేవుడు మనల్ని తొట్టిల్లకుండా స్టంబల్ కాపాడగలడు. 8. సత్యం.
మనం సత్యానికి కట్టుబడి ఉండాలి. 9 వినయం. యూదా యేసు సహోదరుడు అయినప్పటికీ తనను తాను కేవలం దాసుడు అని పిలుచుకున్నాడు. 10 మహిమ. మన చివరి లక్ష్యం యేసు క్రీస్తు ప్రభువు యొక్క మహిమ ముందు సంతోషంతో నిలబడడమే. ఈరోజు మనం యూదా పత్రిక నుండి విశ్వాసం కోసం పోరాటం యొక్క ప్రాముఖ్యతను మరియు దేవుని దయలో ఎలా నిలబడాలో తెలుసుకున్నాం. తదుపరి ఎపిసోడ్లో మనం బైబిల్లోని చివరి 66వ పుస్తకం ప్రకటన గ్రంథం ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ గురించి తెలుసుకుందాం. ఈ పుస్తకం క్రీస్తు యొక్క చివరి విజయం మరియు కొత్త ఆకాశాలు, కొత్త భూమి గురించి వివరిస్తుంది. మరిన్ని ఆధ్యాత్మిక కంటెంట్ కోసం మా దైవ సన్నిధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి 10 మందికి షేర్ చేయండి. తదుపరి ఎపిసోడ్ కోసం వేచి ఉండండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.